హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ తెలుగు ఛానల్. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయండి. నెంబర్ 1 దళపతి. అవును, మీరు విన్నది నిజమే. వీడేంటి దళపతి అంటున్నాడు అని కంగారు పడద్దు. ద గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం గారి బెస్ట్ మూవీ, అలాగే ఇళయరాజా గారు ఇచ్చిన గ్రేట్ ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ అని చెప్పొచ్చు. ఈ సినిమా కూడా ఒక తమిళ సినిమా, ఇది తెలుగులో డబ్ అయి ఉన్నది. ఈ సినిమా కూడా అవైలబుల్ ఆన్ యూట్యూబ్లోనే ఉంటుంది. రజనీకాంత్ గారు, మమ్మూటి గారి యాక్టింగ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. నెంబర్ 2 అపరిచితుడు. అపరిచితుడు సినిమా శంకర్ గారి డైరెక్షన్లో వచ్చింది. అపరిచితుల్లోని ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఇందులో నటించిన చియాన్ విక్రమ్కి అయితే తెలుగు వారికి చాలా దగ్గరయ్యారు. ఈ సినిమా ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఈ సినిమా కూడా అవైలబుల్ ఆన్ యూట్యూబ్. నెంబర్ 3 ఇళయ దళపతి విజయ్ నటించిన తుపాకీ మూవీ. ఇది మురుగదాస్ గారి డైరెక్షన్లో వచ్చింది. ఈ సినిమాకి ఒక యాక్షన్ అండ్ సస్పెన్షన్ మూవీ అని చెప్పొచ్చు. ఒక ఆర్మీ వాడు మన దేశంలోని టెర్రరిజంని అంతం చేయడానికి చేసిన ఒక స్పై ఆపరేషనే ఈ మూవీ చాలా బాగుంటుంది. ఈ సినిమాతోనే విజయ్ అంటే తెలుగు వాళ్ళకి దగ్గరయ్యారు. ఆ తర్వాత తన ప్రతి సినిమాను తెలుగులోని విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కూడా యూట్యూబ్లోని అవైలబుల్గా ఉన్నది. నెంబర్ 4 సూర్య నటించిన యముడు. హరి గారి డైరెక్షన్లో వచ్చిన ఈ హై యాక్షన్ అండ్ డ్రామా మూవీ. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమాకి మన డిఎస్పి మ్యూజిక్ హైలైట్ అని చెప్పాలి. ప్రకాష్ రాజ్ గారు అలాగే అనుష్క గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఈ సినిమాలోని ఫైట్ సీన్స్ మర్చిపోలేం. ఈ మూవీ తర్వాత కూడా హరి గారి డైరెక్షన్లోని సింగం, యముడు 3 అని కూడా వచ్చాయి. అవి కూడా ఒకే డైరెక్టర్ హరి గారు మాత్రమే తీశారు. యముడు మూవీతో సూర్య గారు అంటే తెలుగులో పెద్ద స్టార్డమ్ని పొందారు. ఇప్పుడు తెలుగు నేర్చుకుంటున్నారు కూడా. నెంబర్ 5 రఘువరన్ బీటెక్. ఈ సినిమాలోని పాటలు, ధనుష్ గారి యాక్టింగ్ తెలుగువారు ఎప్పుడూ మర్చిపోలేని ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమా చాలా బాగుంటుంది, అసలు బోరే కొట్టించదు. అనిరుద్ధ్ గారు ఈ సినిమాతో చాలా ఫేమస్ అయ్యారు తమిళంలో. అలాగే సినిమాని ఒక మినీ బడ్జెట్ సినిమా అని కూడా చెప్పొచ్చు. ఒక మధ్యతరగతి కుర్రోడు బీటెక్ కంప్లీట్ అవ్వగానే ఆ కుర్రవాడి లైఫ్ ఎలా ఉంటుంది అని డైరెక్టర్ చాలా పర్ఫెక్ట్గా తీశారని చెప్పాలి. చాలా బాగుంటుంది ఈ సినిమాతోనే మొట్టమొదటిసారిగా ధనుష్ గారు అంటే తెలుగు వారికి మరింత దగ్గరయ్యారు. ఈ సినిమా కూడా యూట్యూబ్లోనే అవైలబుల్గా ఉన్నది. నెంబర్ 6 రాజారాణి. ఈ సినిమా డైరెక్టర్ ఆట్లే గారు ఫస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీ చాలా బాగుంటుంది. ఈ మూవీతోనే ఆర్య గారు చాలా దగ్గరయ్యారు తెలుగు వాళ్ళకి. నయనతార గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ మూవీ కూడా అవైలబుల్ ఆన్ యూట్యూబ్. విశాల్ నటించిన పందెంకోడి మూవీ. ఇది ఒక మంచి యాక్షన్ సినిమా, పాటలు కూడా చాలా బాగుంటాయి. ఈ సినిమా కూడా హరి గారే డైరెక్టింగ్ చేశారు. విశాల్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమా ద్వారానే తెలుగు వారికి విశాల్ అంటే చాలా నచ్చారు. విశాల్ సినిమాలు అంటే తెలుగు వారికి తెగ నచ్చేసాయి కూడా. ఈ సినిమా కూడా యూట్యూబ్లోనే అవైలబుల్గా ఉన్నది. నెంబర్ 8 కాలేజ్ డాన్. హీరో శివకార్తికేయన్ నటించిన ఆల్ టైమ్ వాచ్డ్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీలోని యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఎస్జే సూర్య గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఈ సినిమా శిబి చక్రవర్తి గారు డైరెక్ట్ చేశారు. అనిరుద్ధ్ మ్యూజిక్ అందించారు. అనిరుద్ధ్ మ్యూజిక్లోని ఈ సినిమాలోని అన్ని సాంగ్స్ చాలా బాగుంటాయి. ఈ సినిమా కూడా ఇప్పటికొచ్చి ఏ ఛానల్లోని టెలికాస్ట్ కాలేదు. అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్లోనే ఉన్నది. నెంబర్ 9 కార్తీ నటించిన ఖైదీ. ఈ సినిమా అయితే లోకేష్ కనకరాజ్ గారి డైరెక్షన్లో వచ్చింది. ఈ మూవీ కూడా చాలా పెద్ద హిట్ తెలుగులో. తమిళంలోని కంటే తెలుగులో బాగా హిట్ అయింది ఈ మూవీ. మీకు తెలుసా, ఇప్పుడు చాలామంది తెలుగు వాళ్ళు ఖైదీ 2 గురించి చాలా వెయిటింగ్ చేస్తున్నారు. ఖైదీ సినిమాలోని కార్తీ గారు ఓన్గా తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్నారు. మీరు నమ్ముతారా? కార్తీ గారు తెలుగు వాళ్ళకి చాలా దగ్గరైంది ఈ సినిమా ద్వారానే. కార్తీ గారు నటించిన ప్రతి సినిమాకి తనే ఓన్గా తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటారంట. నెంబర్ 10 వివేకం. డైరెక్టెడ్ బై శివ, మ్యూజిక్ బై అనిరుద్ధ్ గారు. అజిత్ గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది ఈ సినిమాలోని. అలాగే కాజల్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ సినిమాలోని. ఈ సినిమా కూడా అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ 10 తమిళ్ తెలుగు సినిమాలు మీరు చూడకపోతే ఇప్పుడే చూడండి. ఇంకా ఏమైనా తమిళ్ తెలుగు డబ్బడ్ హిట్ మూవీస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ తెలుగు ఛానల్.